ఆకాశంలో అద్భుత ఖగోళ దృశ్యం ఆవిష్కృతమైంది. సౌర వ్యవస్థలో అరుదైన ప్లానెట్ పరేడ్ ఏర్పడింది. అంటే 6 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చాయి. అంగారకుడు, శుక్రుడు, శని, బృహస్పతి, నెప్ట్యూన్, యురేనస్ ఒకే వరుసలో ఆర్క్ మాదిరిగా కనిపిస్తున్నాయి. ఇవి భూమికి సమాంతర రేఖలో ఒకే వరుసలో దర్శనమిస్తున్నాయి. అయితే వాటిలో యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను వీక్షించేందుకు టెలిస్కోప్ తప్పనిసరిగా ఉండాలి. ఇక మిగతా 4 గ్రహాలు మాత్రం నేరుగా మన కంటికి కనిపిస్తున్నాయి. ఈ అద్భుత ఖగోళ దృశ్యాన్ని వీక్షించడానికి హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 3 గంటల పాటు ఆకాశంలో ప్లానెట్ పరేడ్ కనిపిస్తుందని ప్లానిటోరియం ఇన్ఛార్జ్ హరిబాబు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి. రైట్ మాధవి, ఏదైతే హైదరాబాద్ నాంపల్లిలో ప్లానెటరీ పరేడ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇది 5 రోజుల పాటు జరగనుంది. ఇక్కడ వరుస క్రమంలో 4 గ్రహాలు ఏకకాలంగా వరుస క్రమంలో వస్తాయి. మరియు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటిదంటే ఇది దాదాపు చాలా అరుదుగా కనిపించే అవకాశాలు ఉంటాయి. భూమికి దగ్గరుండే మొదటగా వీనస్ కనిపిస్తుంది, దాని తర్వాత మార్స్ కనిపిస్తుంది, దాని తర్వాత సాటర్న్ కనిపిస్తుంది, దాని తర్వాత జూపిటర్ కనిపిస్తుంది. ఏకకాలంలో ఇవి 4 సమానంగా సారవంతంగా కనిపిస్తాయి మరియు 4 వరుస క్రమంలో కనిపిస్తాయి. 4 రోజుల పాటు ఇవి ఇక్కడనే ఎగ్జిబిషన్ టైప్లో బిర్లా పరేడ్ దగ్గర జరుగుతుంది. మరియు ఇంకోటి ఏంటంటే ఎర్త్కు అతి దగ్గర ఉండేది వీనస్ కూడా దానికి కనిపిస్తుంది. ఇప్పుడే ఇంతకుముందే సాటర్న్ కనిపించింది, దాని చుట్టూ ఉన్న మూన్స్ కూడా మనకు కనిపించాయి. గృహగ్రహానికి చేపట్టిన దీని చుట్టూ ఉన్న కూడా కనిపిస్తుంది మనకు. మనతో ఇక్కడ ప్రత్యేకంగా ఉన్న హరిబాబు గారు ఉన్నారు, ఏదైతే దీనికి సంబంధించిన ఇన్ఛార్జ్ కావచ్చు మరియు ఈ ప్లానెటరీ పరేడ్ నిర్వహించే హరిబాబు గారు మనతో ఉన్నారు. ఒకసారి వారిని అడిగి పూర్తిగా ఒకసారి టెక్నికల్ డాటా తెలుసుకుందామా. సార్ చెప్పండి. ఇది నిజంగానే ఒక అద్భుతమైన దృశ్యం. ఇది హైదరాబాద్ నగరానికి ఈరోజు 4 గ్రహాలు ఒకటేసారి, అంటే తూర్పు దిక్కున 2 గ్రహాలు మార్స్, జూపిటర్, అలాగే పడమర దిక్కున సాటర్న్, వీనస్ 4 గ్రహాలు కూడా ఒక వరుస క్రమంలో ఉన్నాయి. ఇవి ప్రతి సంవత్సరం ఉంటాయి, కానీ ఈసారి అద్భుతం ఏంటంటే 4 గ్రహాలు ఒకేసారి ఉండడం. అది ఒక చాలా అద్భుతమైన దృశ్యం అని అనుకోవాలి. ఏకకాలంలో 4 గ్రహాలను చూడడము. మార్స్ ఉంది, పైన జూపిటర్ ఉంది, దానికి పైన శనిగ్రహం ఉంది, శుక్రుడు ఉన్నాడు, దాని తర్వాత వీనస్ ఉంది, శుక్రుడు ఉన్నాడు. మనము సాటర్న్ రింగ్స్ కూడా మా అబ్జర్వేటరీ ద్వారా చాలా మంది కూడా గమనిస్తున్నారు, జనాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అలాగే జూపిటర్కి, గృహగ్రహానికి 4 మూన్లు కూడా కనపడుతున్నాయి. 4 మూన్లు కూడా మీరు దాన్ని చూడొచ్చు. ఇది ఇంకొక వారం రోజులు ఉంటుందండి. ఒక్కరోజే కాదు, ఇది ఇంకా 4 రోజులు, వారం రోజుల వరకు కూడా ఈ గ్రహాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒక వారం 10 రోజుల తర్వాత శనిగ్రహం, వీనస్ సెట్ అయిపోతుంది, మార్స్ ఉంటుంది, జూపిటర్ ఉంటుంది. ఇంకొక 1 మంత్ వరకు కూడా మనం మార్స్ గ్రహాన్ని చూడవచ్చు. ఈ రోజు ఒక్క రోజనే కాదు, ఇది ఇంకొక వారం 10 రోజులు కూడా ఇవి ఉంటాయి. ఇవి మనం చూడవచ్చు, రోజు కూడా చూడొచ్చు. 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో 4 గ్రహాలు చూడొచ్చు ఇంకొక వారం 10 రోజుల వరకు కూడా. రైట్, ఈ పరేడ్ ఇప్పటికీ ఇక్కడ నిర్వహిస్తున్నారు. దీంతో ఇప్పటికీ 4 రోజుల పాటు కూడా ఈ పరేడ్ ఉంటుంది. మరియు ముఖ్యంగా తెలుసుకుంటే ఇక్కడ టికెట్స్, పార్కింగ్ ఇష్యూలు కూడా అన్ని సక్రమంగా చేస్తున్నారు. హరిబాబు గారిని ఒకసారి అడుగుదాం. సార్ చెప్పండి. పార్కింగ్ ఎలాంటి ఇబ్బంది లేదండి, కాకపోతే పబ్లిక్ కొంచెం అర్థం చేసుకుని కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి 4 గ్రహాలు చూపించాలంటే టైం పడుతుంది. అబ్జర్వేటరీ డోమ్ తిప్పుకోవాలి, టెలిస్కోప్ తిప్పుకోవాలి. అట్లీస్ట్ ఒక పర్సన్కి 10 నిమిషాలు పడుతుంది. కొంచెం దానికి పబ్లిక్ మాకు కోఆపరేట్ చేస్తే మేము వాళ్ళకి సంతోషంగా హ్యాపీగా చూపిస్తాం. కానీ చాలా మంది ఒకటే రోజు ఉంటాయి, ఒకటే రోజే కనపడితే రేపు ఉండవన్న ఉద్దేశంతో ఈ రోజు చాలా మంది పరిగెత్తుకుంటూ వచ్చినారండి. అలా కాదు, ఇది మనకి ఇంకొక వారం రోజులు కూడా కనపడతాయండి గ్రహాలు కూడా. ఎలాంటి దీనికి ప్రాబ్లం లేదు. మేము రోజు ఈవినింగ్ 6 o'clock నుంచి 8 o'clock మధ్యలో మేము అబ్జర్వేటరీ ఓపెన్ ఉంటుంది. ప్రతిరోజు వచ్చి కూడా చూడొచ్చు ఇది. రైట్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఎర్త్కి దగ్గర ఉంటుందో, అంటే ఎర్త్కి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్లో ఎలా ఉంటుందో అది కూడా ఒకసారి మనం పూర్తిగా వివరాలు అడుగుదాం.
వీనస్ అండి, భూమికి దగ్గరగా ఉన్న తర్వాత వీనస్, తర్వాత అంగారకుడు మార్స్ గ్రహం, తర్వాత బృహస్పతి, తర్వాత శని గ్రహం. అన్నిటికంటే బాగా బ్రైట్గా కనపడుతున్నది మనకి దగ్గర ఏంటంటే వీనస్, శుక్రగ్రహం చాలా బ్రైట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ శీతాకాలంలో ఏంటంటే సాయంత్రం పూట ఉంటుంది. సమ్మర్కి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ మనకి ఈస్ట్ సైడ్లో బాగా బ్రైట్నెస్లో కనపడుతుంది వీనస్. అది కొంచెం సాటర్న్ ఏంటంటే పెయింట్గా ఉంటుంది. జూపిటర్ కూడా మనకు బాగానే కనపడుతుంది. మార్స్ కొంచెం రెడ్డిష్గా కనపడుతుంది ఈస్ట్ సైడ్లో. బైనాక్యులర్ ద్వారా చూడొచ్చు. మీరు నేకెడ్ అయితే కూడా మీ బిల్డింగ్ పై నుంచి కూడా మీరు చూడొచ్చు వీటిని. సాటర్న్ ఒకటి కొంచెం పెయింట్గా కనపడుతుంది. అది మిగతా అన్ని కూడా మీరు గమనించవచ్చు మీ ఇంటి దగ్గర. ముఖ్యంగా ఇవి ఏ దశ నుండి కనిపిస్తాయి అంటే దక్షిణం దశ నుండి చూడొచ్చా, ఉత్తరం దశ నుండి? తూర్పు నుంచి పశ్చిమానికండి. మన గ్రహాలన్నీ తూర్పు నుంచి ఉదయిస్తాయి, పశ్చిమంలో అస్తమిస్తాయి. అన్ని మన సూర్యుడు లాగానే సేమ్. మన 4 కూడా చూడొచ్చు అండి. తూర్పున ఉదయిస్తాయి, పశ్చిమాన సెట్ అవుతుంటాయండి మన గ్రహాలని కూడా. ఇవి ఇంకొక వారం రోజులు ఉంటాయండి. వారం రోజులు కూడా చూడొచ్చు అందరు కూడా. ఓకే రైట్, చూసుకున్నట్టయితే ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మరియు ఈ ప్లానెటరీ పరేడ్కి కూడా అన్ని సిద్ధంగానే ఉన్నాయి. టెలిస్కోప్లో బైనాక్యులర్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఒకవేళ ఇంత దూరం రాని వారికి కూడా ఇంటి దగ్గర కూడా వాళ్ళకి చూసుకోవచ్చని కూడా మనకు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఏంటిదనంటే ఇది హైదరాబాద్ వాళ్ళకి ఇది గొప్ప అవకాశము. మరియు వారికి వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం మరియు చిన్న పిల్లలకు కూడా ఏదైతే జనరల్ నాలెడ్జ్ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడికి చిన్న వయసు మరియు పెద్ద వయసు తేడా లేకుండా కూడా అందరూ వస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.